शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। నిన్న గౌరవనీయులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు నిన్న హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఇది హాస్పిటల్ నమూనా. ఎలక్షన్ నాటికి 6 ఫ్లోర్లు స్లాబ్లు వేసి గోడలు కూడా స్టార్ట్ చేసి ఇవ్వడం జరిగింది. ప్లాస్టింగ్ చేయడానికి దాదాపు ఒక 7 నెలలు అయినట్లుంది. ప్లాస్టింగ్ చేస్తున్నాం. తొందరగా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో తెస్తే అక్కడ ఉన్న హాస్పిటల్ని ఇక్కడ షిఫ్ట్ చేసుకున్నట్టయితే కొన్ని విభాగాలు అక్కడ ఓన్లీ మదర్ అండ్ చైల్డ్ మాత్రమే, అక్కడ రిమైనింగ్ హార్ట్ కానీ మిగతా రకరకాల వ్యాధులకు ఇక్కడ షిఫ్ట్ చేసుకుంటే ఆధునికరమైనటువంటి రూమ్లలో, మంచి ఏసీ రూమ్లలో పేదవాడు కూడా వైద్యం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండవది మంచి ఎక్విప్మెంట్స్ ఉంటాయి కనుక మంచి వైద్యం అందుతుంది. మూడవది బస్ స్టాండ్కు అపోజిట్లోనే ఉంది కనుక పేదవాళ్ళు బస్ దిగగానే తొందరగా వాళ్ళు చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక రైల్వే స్టేషన్ కూడా దగ్గర ఉంది కనుక మరి తొందరగా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో తేవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రెండవది నిన్న అక్కడ కొంతమంది నాకు ప్రెస్ రిపోర్టర్స్ ఫోన్ చేసి, సార్ ముందర టూరిజంది ఏదో 99 ఏళ్ళకు లీజు తీసుకురంట కదా సార్ అని చెప్పి ఒక ఫోన్ చేయడం జరిగింది. ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పుడు ఎలక్షన్లు ఎప్పుడంటే నా మీద ఆసక్తి ప్రచారాలు చేసి ఓట్లు వేసుకుని సరిపోయింది అనుకున్నాం. పోనీ ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ అదే మాట మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఒకటి నేను ఎమ్మెల్యే గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, టూరిజం శాఖ మంత్రిగా కూడా జూపాల కృష్ణారావు గారే కనుక నేను ఇప్పుడు అడిగితే కన్స్ట్రక్షన్ చేసే కాంట్రాక్టరు ప్రభాకర్ రెడ్డి గారు కాంట్రాక్టర్. గతంలో 10 సంవత్సరాలకు లీజ్ తీసుకున్నటువంటిది చాణక్య రెడ్డి, ఆయన ఆంధ్ర ప్రాంతంకి ఎమ్మెల్యే. ఆయన తీసుకున్నాడు 10 ఏళ్ళు, మళ్ళీ వాపస్ కూడా ఇచ్చేసిండు, డబ్బులు కూడా వాపస్ తీసుకున్నాడు. వర్కౌట్ కాదని 99 సంవత్సరాలు లీజ్ ఎవరికీ లేదు. ప్రపోజల్ అసలు చట్టంలోనే లేదు. లీజ్ ఎవరు తీసుకోలేదు. ఇద్దరు రెడ్డీస్ కాంట్రాక్టర్, ఆ కాంట్రాక్టర్ కూడా ఆయన ఒక రెడ్డి చైతన్య రెడ్డి గారు, చాణక్య రెడ్డి గారు వదిలిపెట్టేసి వాపస్ తీసుకున్నాడు 10 ఇయర్స్కు. ఎందుకు వాపస్ తీసుకున్నా అంటే ఆయన స్కెల్టర్ ఇస్తే ఈయన మొత్తం వేరే పనులన్నీ చేయించుకోవాలి. ఈ మామూలులో మరి చేయించుకున్నా కూడా ఇవన్నీ ఎందుకని అతనే విత్డ్రా చేసుకున్నాడు, పైసలు ఇచ్చేసి వాపస్ అయిపోయింది. 10 సంవత్సరాలు చాణక్య రెడ్డి గారు తీసుకున్న లీజుని నువ్వు 99 సంవత్సరాలు శ్రీనివాస్ గౌడ్ తీసుకుంటని చెప్పడంలో భావ్యమా అని అడుగుతా ఉన్నా. మీరు చదువుకున్నటువంటి వ్యక్తి సమాజంలో మనం రాజకీయాలకు వచ్చిన తర్వాత కొన్ని విలువలతో మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. నిజంగా 99 సంవత్సరాలు లీజు మీరు మంత్రి గారికి నేను చెప్పారు కదా, చూపించండి. మీరు మీ ముందరనే, మీడియా ముందరనే రేపు మీటింగ్ పెట్టి మీకు క్షమాపణ కోరి రాజకీయాల నుంచి శాశ్వతంగా వదిలిపెట్టుకొని వెళ్ళిపోతా. వద్దు బాబుగా లేదు, మేమందరం కూడా వదిలిపెడతాం. ఇంకా నువ్వు చూపించు, వచ్చే ఎలక్షన్లో మేమెవ్వరం కూడా నీకే అప్పచెప్తాం. ఎందుకు గెలిచిర్రు, అయిపోయింది. గెలిచిన తర్వాత మీరు కూడా నాలాగా నేను ఉద్యోగం చేసి వచ్చింది. మీరు మంచి వాతావరణం సృష్టించండి, మేము కూడా సహకరిస్తాం కదా. మేము ఏనాడైనా మిమ్మల్ని విమర్శించామా చెప్పండి? బ్యానర్లు చించినా విమర్శించలేదు, వేరే మాటలు విమర్శించలేదు. మీకు సమయం ఇవ్వాలా, మీకు కూడా కొంత సమయం ఇస్తే మీరు పనులు చేస్తారు కదా. మేము ఊరుకున్నాం ఎన్ని రోజులు. కానీ ఇక మీరు పనులు చేయకుండా నేను చేసిన పనుల మీద అబద్ధాలు మాట్లాడుకుంటూ పోతే, మహబూబ్నగర్ ప్రజలారా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నేను మహబూబ్నగర్ డెవలప్ కావాలని చెప్పి 6 నిమిషాలు కృషి చేసిన. ఆ హాస్పిటల్ ముందర టూరిజం హోటల్ ఎందుకు కట్టామంటే పేదవాళ్ళకు తక్కువ ధరకు అన్నం దొరకాలని, పేదవాళ్ళకు తక్కువ ధరకు రూములు దొరకాలని, పేదవాళ్ళు పడుకోవడానికి ప్లేస్ దొరకాలని, అక్కడ 2 మెడికల్ షాపులకు షాపింగ్ కాంప్లెక్స్లు ఇవ్వాలని, చిన్న పిల్లల బట్టలకు ఒక షాప్ ఇవ్వాలని, వాళ్ళ అవసరాల గురించి హాస్పిటల్కి వచ్చి పోయేవాళ్ళు
అవసరాల గురించి, ప్లస్ ఇక్కడ 12 ఐటీ టవర్లో 12 కంపెనీలు వచ్చినాయి అమెరికాకి సంబంధించినటువంటివి. రేపు వేరే దేశం వల్ల వస్తే మహబూబ్నగర్లో ఎక్కడ ఉండాలి, మహబూబ్నగర్ ప్రతిష్టకు తగ్గట్లు ఉండాలని మంచి ఏసీ రూమ్స్ కూడా దాదాపు 150 కోట్లతో ఆ కాంప్లెక్స్, టూరిజం కాంప్లెక్స్ని శాంక్షన్ చేశారు. మహబూబ్నగర్లో ఏదైనా పెళ్లిళ్ళు అయితే కూడా కాన్ఫరెన్స్ హాల్ పెద్దది, మీటింగ్లు అయితే కూడా పెద్ద పెద్ద ఐటీ టవర్, ఐటీ కంపెనీల మీటింగ్ అయితే కూడా ఒక మంచి ఏసీ 500 మంది 800 మంది కూర్చోడానికి అందులో ఒక ఏసీ పెద్ద హాల్ను నిర్మించినాం ప్లాన్లో. ఎవరైనా ఇతర దేశస్తులు ఐటీ కంపెనీ దగ్గర వచ్చి మీటింగ్ పెట్టినా పెట్టుకోవడానికి, పెళ్లి చేసుకోవడానికి అతి తక్కువ ధరలో పేదలకు అందుబాటులో ఉండే విధంగా అక్కడ ఒక టూరిజం ప్లాజాని ఏర్పాటు చేశారు. మీరు గాంధీ ఉస్మానియాలో చూసిన గాంధీ హాస్పిటల్లో గోడ ఉంటుంది, అందరు మూత్రం పోస్తుంటారు. నిమ్స్ హాస్పిటల్లో గోడ ఉంటుంది, మూత్రం పోస్తుంటారు. ఆ ప్లేస్లో ఇటువంటి అందమైనటువంటి కాంప్లెక్స్ అండి. యాజ్ ఇట్ ఈజ్ ఇది నమూనా, యాజ్ ఇట్ ఈజ్గా ఇదే కాంప్లెక్స్, అదే కాంప్లెక్స్లో ఈ రకమైనటువంటిది చూడండి. అందులో పార్కింగ్ ప్లేస్ కూడా దాదాపు ఒక 300 కార్లు పట్టేటట్టు అండర్ గ్రౌండ్లో పార్కింగ్ తోవాము. అండర్ గ్రౌండ్లో పార్కింగ్ తోసి స్లాబ్ కూడా వేసాం, అయిపోయింది. ఫుట్టింగ్స్, స్లాబ్, పార్కింగ్ స్లాబ్ మొత్తం అయిపోయింది. జస్ట్ 2 ఫ్లోర్లు మీరు స్లాబ్ వేస్తే హాస్పిటల్ ముందర ఒక ఫారిన్లో ఉండే విధంగా అత్యంత అద్భుతమైనటువంటిది, ఒక ఫారిన్లో ఉండే విధంగా అద్భుతమైనటువంటి ఈ కాంప్లెక్స్ అక్కడ ఉంటే ఎవరైనా చూస్తే ఇది మహబూబ్నగరా, అమెరికానా, లండనా ఇది అనే రీతిలో ఇంత అద్భుతమైనటువంటి కాంప్లెక్స్ 150 కోట్లు.